ఈయన 1600లో పుట్టి 1693లో జీవసమాధి అయ్యారు అని రాసి ఉంది. అందుకనే ఆయన ఎప్పుడు పుట్టారు అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అండ్ ఇదే కాదు, బ్రహ్మంగారు మళ్ళీ వీరభోగ వసంతరాయులుగా ఆయన జీవసమాధి అయిన తర్వాత అంటే 4094కి 16 సైకిల్స్ అయిన తర్వాత మళ్ళీ నేను విశ్వవసు నామ సంవత్సరంలో పుడతాను అని చెప్పారు. ఒక్క సైకిల్ అంటే 60 సంవత్సరాలు, అలా 16 సైకిల్స్ అంటే 1961 నుండి 1965 వరకు. ఈ టైంలోనే బ్రహ్మంగారు పుట్టి ఉండాలి. ఒకవేళ ఈ లెక్క ప్రకారం చూసుకుంటే బ్రహ్మంగారు వీరభోగ వసంతరాయుల్లాగా పుట్టి ఉంటారా? అసలు ఆయన చేసిన ప్రెడిక్షన్స్ ఎన్ని నిజమయ్యాయి? అసలు ఈ కాలజ్ఞానం నిజమేనా? సో బ్రహ్మంగారు ఇప్పటి వరకు చేసిన ప్రెడిక్షన్స్ లో అండ్ అలాగే ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అని చెప్పారో అవన్నీ ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దాం. సో ఈ వీడియోలో లాస్ట్ వరకు ఎవరెవరికి ఏమేం ప్రెడిక్షన్స్ ఇచ్చారో అన్ని చెప్తాను. సో వీడియోని మిస్ అవ్వకండి. బ్రహ్మంగారు పరిపూర్ణయాచార్య మరియు ప్రకృతాంబకి సరస్వతి నది ఒడ్డున బ్రహ్మాండపురి అనే విలేజ్ లో జన్మించారు. అయితే రికార్డ్స్ ప్రకారం అయితే బ్రహ్మంగారు 1608లో పుట్టారు అని ఉంది. ఈయనొక విశ్వబ్రాహ్మణ్ ఫ్యామిలీలో